మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మృతికి మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం గారి స్వగృహానికి వెళ్లి వారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుమారుడు పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీ ముద్రగడ గిరిబాబు గారిని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ముద్రగడ పద్మనాభం గారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. వారి మరణం కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా మా తుని ఉద్యమం సందర్భంగా కూడా చాలా క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళని. మాకే ఒక టైంలో ఆశ్చర్యం అనిపించేది. ఆయన ఎవరు గెస్ట్లు వచ్చినా, ఎంతమంది వచ్చినా సరే అలా 24 hours మా తుని ఉద్యమం సమయంలో కానీ ఆయన చూస్తుంటే ఆశ్చర్యం అనిపించింది. ఆయన చేత్తోనే పెట్టడం, ఎన్ని వేల మంది వచ్చినా సరే. మరి ఆయన ఓపిక చూస్తేనే మాకే ఒక ఆయనకి తప్పకుండా రోల్ మోడల్ అవుతారు తప్పకుండా మాలాంటి నాయకులకి. కాపు ఉద్యమ నేత గౌరవనీయులు మాజీ మంత్రి, మాజీ ఎంపీ శ్రీ ముద్రగడ పద్మనాభం గారు పరమపదించినారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.